పవన్ కళ్యాణ్ సినిమాలకి డిస్ట్రిబ్యూటర్ల కరువు. షాక్ ఇచ్చిన బడా బడా నిర్మాతలు అని చెప్పేసి అంటే ఇప్పుడు ఈ సినిమాని కొనుక్కోవడానికి డిస్ట్రిబ్యూటర్లు ఎవరు కూడా ముందుకు రావట్లేదు. ఎందుకోసం అని కూడా ప్రేక్షకులు చాలా అంటే క్లమ్జీగా ఎదురు చూస్తున్నారనమాట. ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసి మొత్తానికి సినిమా రిలీజ్ అవుతున్న క్రమంలోనే డిస్ట్రిబ్యూటర్లు కూడా ఎందుకు వెనకడుగేస్తున్నారు అనే విషయం పట్ల చాలామంది కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకోసమని. సో ఖచ్చితంగా ఏఎం రత్నం గారు ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. జూలై 24 ఈ సినిమా అయితే భారీ ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. సో తెలుగు, తమిళం, హిందీ అన్ని భాషల్లో కూడా ఈ సినిమా అయితే విడుదలవుతుంది అనమాట. అయితే ఆయన ట్రైలర్కి ముందు ఫ్యాన్స్ అందరిలో ఒక టెన్షన్ ఉండేది, ఈ సినిమా ఆడదేమో, ఈ సినిమా వర్కౌట్ కాదేమో, అనవసరంగా చేశాడేమో పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి. అయితే తర్వాత ట్రైలర్ చూసిన తర్వాత ఫ్యాన్స్కి వచ్చిన జోష్ కానీ, ఆ ఉత్సాహం కానీ, ఆ ట్రైలర్కి వచ్చిన వ్యూవర్షిప్ కానీ, సోషల్ మీడియాలో దాని గురించి మాట్లాడుకుంటున్న విధానం కానీ, అలాగే ఆఫ్లైన్లో దానికి వచ్చిన అప్రైజ్ కానీ అంతా కూడా నిర్మాతలకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఫస్ట్ నుంచి ఉంది. కాకపోతే అది జనాలకు అందించడంలో విఫలం అయ్యారు తప్ప ట్రైలర్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా జనాల్లోకి వెళ్ళింది అని నిర్మాతలు అయితే గట్టిగా నమ్మారనమాట. సో మరి ఏం రత్నం గారు అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఎందుకంటే ఇది పవన్ కళ్యాణ్ గారి సినిమా, అంత ఆషామాషిగా రిలీజ్ చేసేది కాదు. సో ఎవరెంత రేట్ అడిగితే అంత రేట్ ఇచ్చేదానికి కాదు. ఎందుకంటే ఇది బాగా వర్కౌట్ అవుతుందని ఆయన చాలా భారీగా నమ్ముతున్నారు అనమాట. అయితే ఇప్పుడు ఫర్ సపోజ్ సీడెడ్ అనే ఒక ఏరియా ఉంది, అక్కడ 27 కోట్లు ఈయన డిమాండ్ చేశారనమాట డిస్ట్రిబ్యూటర్ల దగ్గర నుంచి. సో వాళ్ళు 23, 24 ఇస్తామంటూ వాళ్ళ బేరాలు వాళ్ళు చేశారు. 27 కోట్లు అంటే ఇంతకుముందు పుష్ప 2, RRR అట్లా బాహుబలి 2 లాంటి పెద్ద స్కేల్ ఉన్న సినిమాలకు వచ్చింది. సో మరి ఇది అంత పెద్ద స్కేల్ ఉంటుందా అంటే ఏం రత్నం గారు ఒకటే చెప్తున్నారు, ఇది పవన్ కళ్యాణ్ గారి సినిమా. సో దానికి స్కేలు ఇదంతా చూడరు. మంచి కంటెంట్తో పాటు పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుందంటే ఖచ్చితంగా భారీ హిట్ అవుతుందని ఆయన నమ్ముతూనే ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ సీడెడ్ ఏరియా తప్ప మిగతా చెన్నైలో చూసుకోవచ్చు, నైజాంలో చూసుకోవచ్చు, ఎక్కడ చూసినా కూడా డిస్ట్రిబ్యూటర్ ముందుకు రావట్లేదు అని కూడా న్యూస్ అయితే వినిపిస్తుంది. ఒక్క సీడెడ్లో మాత్రమే వాళ్ళు ఇస్తామన్న ఆఫర్ ఈయన తీసుకోవట్లేదు. ఎందుకంటే ఈయనకున్న నమ్మకం. ఎందుకంటే వాళ్ళు ఒక 23, 24 ఇస్తామన్నప్పుడు బేరాలు. ఇప్పుడు నైజాంలో మైత్రి వాళ్ళు కొంటారన్నారు, తర్వాత దిల్రాజ్ గారు ఆల్మోస్ట్ తీసేసుకున్నారు, కన్ఫర్మ్ అయిపోయింది అన్నారు. సో కానీ ఏంటంటే ఏం రత్నం గారికి ఇష్టం లేదు. సో ఆయన సోలోగా దీన్ని డిస్ట్రిబ్యూట్ చేసుకుందాము, ఆయన పర్సనల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకుందామని అంటే ఇష్టం లేదని కాదు, ఇక్కడ వీళ్ళు ముందుకు రావట్లేదు అని చెప్పేసి ఆయన సొంతంగా అట్లా రావడమే లేదు. ఇక్కడ ఏంటంటే కేవలం ఒక మాట రేటు తగ్గకపోవడం. ఇప్పుడు ఆయన ఒక పర్సంటేజ్ ఒక రేటు చెప్పినప్పుడు ఇక్కడ యువతల వ్యక్తికి అంత ఇచ్చే ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే ప్రీవియస్ ఆయన సినిమా భీమ్లా నాయక్ కానీ, బ్రో కానీ, అంతకుముందు వకీల్ సాబ్ కానీ చూసుకుంటారు. సో ఈ మార్జిన్లో ఈ ఏరియాలో ఎంత వచ్చింది, ఒకవేళ ఫ్లాప్ అయితే ఎంత వస్తుంది, హిట్ అయితే ఎంత వస్తుంది, అన్ని క్యాలిక్యులేషన్స్తో ఆ డిస్ట్రిబ్యూటర్లు ఎవరైతే ఉన్నారో, అలాగే నిర్మాతలు కమ్ డిస్ట్రిబ్యూటర్లు రాజుగారు లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. సో వాళ్ళు ఇంతే ఇస్తామన్నప్పుడు ఏఎం రత్నం గారికి అది గిట్టుబాటు అవ్వట్లేదు. ఎందుకంటే ఆయన 5 ఏళ్ళు ఫైనాన్షియల్ ప్రెషర్ తీసుకుని ఆయన అంత తక్కువ రేటుకి అమ్మాలంటే ఆయనకు ఇష్టం అంటే ఇంట్రెస్ట్ రావట్లా. సో ఖచ్చితంగా ఆయనే రిలీజ్ చేసుకుంటే ఆయన కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు వీళ్ళు 23 కోట్లకి ఎందుకు వద్దన్నాడు అనేది సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది. ఒకవేళ ఫ్లాప్ అయింది అనుకోండి, నష్టం ఆయనకే వస్తుంది. హిట్ అయింది అనుకోండి, లాభం కూడా ఆయనకే వస్తుంది. సో పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే ఖచ్చితంగా ఒక 3 రోజుల పాటు సినిమా టాక్ ఎలా ఉన్నా కూడా ఫ్యాన్స్ విపరీతంగా వెళ్తూ ఉంటారు. సినిమా ఫ్లాప్ అయ్యిందని ఎప్పటికో తెలుస్తుంది. ఒక మండేకో, ఫ్రైడే, సాటర్డే, సండే మాత్రం ఆ సినిమాకి జనాలు ఎప్పుడు ఎగబడతారు ఖచ్చితంగా. సో మరి జూలై 24 ఈ సినిమా అయితే ఏం రత్నం గారు మ్యాక్సిమం ఏరియాస్లో ఓన్ రిలీజ్ చేసుకుంటున్నారు. మరి ఓవర్సీస్లో కూడా ఇప్పటికీ సినిమా బుకింగ్స్ అయితే ఓపెన్ అయ్యాయి. సో అనుకున్న విధంగా కాకపోయినా ఎందుకంటే ఈ సినిమా ఒక షో పడే వరకు ఎవరికి నమ్మకం రాదు. ఖచ్చితంగా కంటెంట్ ఉందంటే కనుక అది పీరియాడిక్ డ్రామా కాబట్టి ఎప్పుడు వచ్చినా వర్కౌట్ అయ్యే సినిమా కాబట్టి సో ఇంకా అంతా కూడా కంటెంటే దీన్ని కాపాడాలని చెప్పి ఫ్యాన్స్ కూడా ఫిక్స్ అయ్యారు. కానీ ట్రైలర్తో మాత్రం ఫ్యాన్స్కి ఒక మంచి జోష్ వచ్చింది. ఇప్పటికే ప్రతి ఊర్లో కట్అవుట్లు, బ్యానర్లు ఏర్పాట్లు చేస్తున్నారు అనమాట వారం ఉండగానే. సో వారం ముందే పండగ స్టార్ట్ అయినట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో ఖచ్చితంగా హరిహర వీరమల్లు అనే సినిమాని పండగలా జరుపుకోవడానికి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే రెడీ. మరి వాళ్ళ జేబుల్లో నుంచి డబ్బులు కొల్లగొట్టి, టికెట్లు కొల్లగొట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర మరి ఏఎం రత్నం గారు ఎంత కొల్లగొడతారనేది అప్పుడు చూడాల్సిందే.